ఢిల్లీ హై అలర్ట్ లో ఉంది. ఢిల్లీతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న చాలా కీలకమైన నగరాల్లో హై అలర్ట్ ప్రకటించింది కేంద్ర హోంశాఖ. అందుకు సంబంధించి భద్రతా బలగాలు, అక్కడక్కడ ఉన్న రాష్ట్ర పోలీసు యంత్రాంగం, అలాగే మిగతా అన్ని చోట్ల కూడా తనిఖీలు ముమ్మరం చేస్తున్నారు. ఎక్కడ జనసమ్మర్దంగా ఉండే ప్రాంతాల్లో అనుమానాస్పద వ్యక్తులు కానీ, అనుమానాస్పద వాహనాలు కానీ వీటన్నిటినీ చాలా క్షుణ్ణంగా తనిఖీ చేసి కానీ వదలడం లేదు. అయితే ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అని అంటే, ఢిల్లీ ఎర్రకోట దగ్గర ఉన్న మెట్రో స్టేషన్ యొక్క గేట్ నంబర్ 1 దగ్గర భారీ పేలుడు జరిగింది. ఇన్సైడ్ పార్కింగ్ చేసిన వాహనాల్లో ఒక కారులో జరిగిన ఈ పేలుడు వల్ల చుట్టుపక్కల ఉన్న కార్లన్నీ బ్లాస్ట్ అయిపోయాయి. వాటితో పాటు పదుల సంఖ్యలో మెట్రో కోసం వచ్చే ఉద్యోగులు లేదా ప్రయాణికులు అక్కడ పెట్టుకునే ద్విచక్ర వాహనాలు కూడా చాలా తీవ్రంగా ధ్వంసమయ్యాయి. అలాగే దుకాణాలు, పెద్ద ఎత్తున దుకాణాలు కూడా ధ్వంసమయ్యాయి. ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం అధికారులు చెప్తున్నది 8 మంది మృతి చెందారని, కానీ సోర్సెస్ చెప్తున్నది, ఆయన దగ్గరున్న సోర్సెస్ చెప్తున్నది 9 మంది మృతి చెందారనే వార్తలు.